अवधूत चिंतन श्री गुरुदेव दत्त स्वामी महाराज की जय। जय गुरुदेव, जय गुरुदेव, जय गुरुदेव। श्री 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 चंद्रशेखर दत्त गुरुदेव शरण मम। जय गुरुदेव दत्त शरणु शरणु शरणु। సనాతన ధర్మ ప్రియులారా, మంత్ర జిజ్ఞాసులారా, ఇవాళ మనము ఋషిపుంగవులు, సాధకులు యుగధర్మాన్ని పట్టేసేసి వీళ్ళు అరణ్యాలలో పర్ణశాలలు అని చెప్పేసి అని, తపోవనాలు అని చెప్పేసి అని, కుటీరాలు అని చెప్పేసి అని ఏర్పాటు చేసుకొని ప్రపంచానికి అత్యంత దూరంలో కీకరారణ్యంలో సాధన ఎలా చేయగలిగారు, వాళ్ళకు ఎలా రక్షణ ఏర్పడింది, వాళ్ళకు అన్న ప్రాణాలకు ఇబ్బంది లేకుండా ఎలా జరిగేది అనే విషయాల గురించి ఇవాళ మనము చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. నాకు తెలిసినంతలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఇది బాగా గుర్తుపెట్టుకోండి మిత్రులారా. మనం ఇప్పుడు ఉన్నది కలియుగం. కలియుగంలో ఈ శరీరాలు అన్నగ్రస్త ప్రాణులు. మనము భోజనం చేయకున్నా కానీ, నీరు తాగకున్నా కానీ కనీసము మనకు ఒక 3 రోజులు 4 రోజులు వాళ్ళ శక్తి అనుసారము వాళ్ళు శరీరంతో ఉండవచ్చు. భోజనం అసలే లేకుండా నీళ్ళు మాత్రమే తాగి 9 నుంచి 10 రోజులు ఉండవచ్చు. తర్వాత శరీరాలు పడిపోతాయి, దాదాపు పడిపోతాయి. ఇదే మళ్ళీ క్రేచరీ ముద్రలు సిద్ధించుకొని మన శరీరంలో ఉన్న నీటి స్థితిని మన శరీరంలోనే మనకొచ్చేసి ఎవ్రీ సెల్, ప్రతి ఒక్క సెల్లులో మనకు రక్తము, వాయువు, ఆకాశము, పృథ్వీ, అగ్ని, పంచభూతాలు ఉన్నాయి. ఎవ్రీ సెల్లో ఉన్నాయి. ఇందులో ప్రతి దాంట్లో కూడా 70% నీరే ఉంది మనకి. మనం క్రేచరీ పెట్టడం వల్ల అదే మనకు మళ్ళా రీసైకిల్ అవుతుందన్నమాట. రీసైకిల్ అయ్యేసి మనకు కావాల్సిన సారం అనేది ఆకర్షించబడుతుంది. ఇప్పుడు మనకు గాలి ఉంది, గాలిలో కూడా తేమ రూపకంగా కూడా నీరు ఉంది. తేమ రూపకంగా కూడా నీరు ఉంది. మీరు బాగా చూడండి, వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు కావచ్చు, ఆస్మా లాంటి వ్యాధితో ఉన్నవాళ్ళు కావచ్చు, ఈ వ్యాధి ఉన్నందుకు ఈ వాయువులోటి చల్లగా ఉండేసి తేమ ఎక్కువ ఉన్నందుకే ఈ సమయంలో పర్టిక్యులర్గా వచ్చేసి చలికాలంలో కావచ్చు, వర్షకాలంలో కావచ్చు, వాళ్ళు అస్వస్థకు గురవుతూ ఉంటారనమాట. ఇది మీకు బాగా గుర్తుపెట్టుకోండి. వాయువులో తేమ ఉంది, దానివల్ల మనకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి చెప్పడానికి ఇది చెప్తున్నాను నేను. అందుకోసం అని చెప్పేసి అని కలియుగంలో అన్నగ్రస్త ప్రాణులు కనుక భోజనం గురించి పట్టించుకుంటారు కనుక ఈ సమయంలో కొంతవరకు సమకూర్చుకునే వాళ్ళు కొన్ని మూలికలు కావచ్చు, దుంపలు కావచ్చు, అడవిలోనే ఉండి వాటిని సేకరించి భోజనం, ఆకలి దప్పులు తీర్చుకోవడానికి ఏదన్నా ఒక నది ప్రవాహం దగ్గరలా కానీ, లేదని చెప్పేసి అంటే ఏదన్నా కొండ ప్రాంతంలో కానీ వాళ్ళకు వనరులు ఎక్కడైతే ఉన్నాయో వాటిని సమకూర్చుకోవడానికి వాళ్ళే పెంచుకునే వాళ్ళు. చెట్టు అని చెప్పేసి అని, ఉదాహరణకి ఇప్పుడు ఒక అరటి చెట్టు పెంచుకున్నారు అనుకోండి, 2 అరటి పండ్లు వచ్చినాయి అని చెప్పేసి అంటే వాళ్ళకి సరిపోతుంది. ఎక్కడ కూడా తిరగకుండా, శారీరక శ్రమ లేకపోతే 85% మన శరీరము భోజనము అడగదు. 85% కేవలము ఆలోచన వల్ల పోతుంది. ఇదంతా కూడా మానసికంగా వాళ్ళు శూన్య స్థితిలో ఉంటారు గనక వాళ్ళకి ఎలాంటి ఆలోచనలు, ప్రపంచంతో సంబంధం ఉండదు గనక వాళ్ళకు భోజనం అనేది పెద్దగా ఇబ్బంది పెట్టదు. 2 అరటి పండ్లు తిన్నా కానీ వాళ్ళకి ఆ శరీరానికి సరిపోతుంది. ప్రపంచంలో జరిగిన విధి విధానాల గురించి, విషయాల గురించి వాళ్ళు చర్చించుకోరు. ఇక్కడ ప్రపంచంలో ఏం జరిగినా కానీ వాళ్ళకు తెలియదు. కమ్యూనికేషన్ ఉండదు కనుక వాళ్ళకు ఇక్కడ జరిగే విషయాల గురించి ఆలోచించరు కనుక మెదడు మీద కూడా ప్రభావం ఉండదు. అందుకోసం చెప్పేసి అని భోజనం అనేది అత్యంత అల్పంగా వాళ్ళు పెంచుకున్న చెట్ల నుంచి, పండ్ల నుంచి వాళ్ళకు జరిగిపోతుంది. ఇంకా ఏదైనా కావాలి అని చెప్పేసి అంటే వాళ్ళని సేవించే వాళ్ళు కూడా ఉంటారు. ప్రతి దగ్గర కూడా సేవించే వాళ్ళు, సాధకులను సేవించే వాళ్ళు తప్పకుండా ఉంటారు. ఉపాసన దేవత తప్పకుండా మార్గం చూపిస్తుంది. వాళ్ళకు కావాల్సిన చిన్న వసతులు ఏమైనా ఉంటే వాళ్ళు సమకూర్చుకుంటూ ఉంటారనమాట. ఇది కలియుగంలో. ఇక క్రూర మృగాలు ఎప్పటికైనా కలియుగంలో కావచ్చు, ద్వాపర యుగం కావచ్చు, కృతత్రేత యుగాలు కావచ్చు, ఏ యుగంలోనైనా కానీ ఈ క్రూర మృగాల నుంచి, సర్పవాటు ఇట్లాంటి వాటి గురించి కూడా మనకు ఇబ్బంది లేకుండా ఉండాలి అని చెప్పేసి అంటే కొద్దో గొప్ప మనం ఇప్పటికే ఇప్పుడు పుట్టంగానే మొత్తం వేదవ్యాసులు పోయినట్టుగా ఇట్లా ఏం పోరు కదా సాధన కోసం. ఇప్పుడు కలియుగంలో
కేవలము వాళ్ళు కొంత గొప్ప పరిపక్వత వచ్చేసి ఈ అరణ్యం అన్నా కానీ చీకటి అన్నా కానీ జయించి పోతుంటారు. ఇది ఆత్మ చైతన్య శక్తి వృద్ధంగా బాగా పెరిగి మనకు మూలాధారం కొద్దో గొప్ప శక్తివంతంగా అయిన తర్వాత మనకు భూచరాలు కావచ్చు, తర్వాత వచ్చేసి జలచరాలు కావచ్చు, తర్వాత విహంగచరాలు అని చెప్పేసి అంటే ఆకాశంలో విరిగేది కావచ్చు, వీటన్నిటి నుంచి కూడా మనకు హాని ఉండకుండా మన ఆత్మ చైతన్య శక్తి కుండలిని యాక్టివేట్ అయిన తర్వాత వాళ్ళకి అది లభ్యమవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. కుండలిని యాక్టివేట్ అయిన తర్వాత జాగృతి అని ఉంటారన్నమాట. సిద్ధి కూడా కాదు, కేవలం జాగృతికే మనకు భూతదయ అని చెప్పేసి అని వస్తుంది. ఆ స్థితి వచ్చిన తర్వాత ఇక మనకు ఒక సర్పం కావచ్చు, ఒక క్రూరముఖం కావచ్చు బాధించదు. ఇది నీ నుంచి వచ్చే తరంగాలు అది స్వీకరించేసేసి నీ మనోపలకాలతోటి నువ్వు మాట్లాడగలుగుతావు అనమాట. అంటే నువ్వు కళ్ళు పెట్టి చూసినావు అని చెప్పేసి అంటే ఇది మిత్రుడా శత్రువా అని చెప్పేసి అని ఒక మృగానికి కూడా నువ్వు అర్థమయ్యేటట్టు చెప్పగలవు. ఇవన్నీ నేను కలియుగానికే చెప్తున్నాను. ఇవి కలియుగంలో కూడా మనము ఏదైనా ఒక సర్పంతోటి కావచ్చు, లేదని చెప్పేసి అంటే ఒక జంతువుతోటి కావచ్చు, ఒక పక్షితోటి కావచ్చు, మనము మానసికంగా మనం బంధం ఏర్పరచుకొని వాటికి మనకు ఎలాంటి స్నేహపూర్వకమైన తరంగాలు వదలాలన్నా కానీ మన లోపల నుంచి మనం తరంగాలుగా వదిలేస్తే మనకు అదే రిజల్ట్ వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. అందుకోసం చెప్పేసి అని ఇప్పటికి కూడా మనం చాలా కూడా చూస్తుంటాం అనమాట. దృష్టి వశీకరణం అని చెప్పేసి అని మనకి ఇప్పటి వరకు కూడా తాంత్రిక విధి విధానాల్లో ఉంటుంది. దృష్టి వశీకరణానికి ఎలాంటి విధానాలు చేయాలి, ఎలా సాధించాలి అనే దాని గురించి ఇంకెప్పుడన్నా నాకు గుర్తు చేయండి. మీకు వీడియో రూపకంగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మనకి లెంత్ ఎక్కువ అవుతుంది కనుక దీన్ని ఇప్పటికే ఆపేస్తాను. రెండవది మనకు ద్వాపర యుగంలో ఋషిపుంగవులు కావచ్చు, మానవులు కావచ్చు, ఎవరైనా సరే చర్మగ్రస్త ప్రాణులు. ఇప్పుడు చర్మం వదిలేస్తే శరీరం వదిలేస్తాం. మనం వలిస్తే మనం ఇప్పుడు శరీరం వదిలేస్తాం. కానీ ద్వాపర యుగంలో చర్మం ఉంది అంటే వాళ్ళంతా బక్క చిక్కిపోయి బిగ్గరగా పీక్కుపోయినా సరే మొత్తం ఏనుగులాగా ఉన్న వాళ్ళు పీనుగులాగా అని చెప్పేసి అని అంటుంటాం మనం సహజంగా. విపరీతంగా బక్కగా అయిపోయి వృద్ధాప్యంలో బాగా ఉన్నవాళ్ళు 150 ఏండ్లు, 120 ఏండ్లు, 110 ఏండ్లు, 100 ఏండ్లు ఇట్లా మనకు పెరిగారు, ఇట్లా ఉన్నారు అని చెప్పేసి అని మనం సహజంగా చూస్తూ ఉంటాం. మనం ఇప్పుడోసారి ఇదే యూట్యూబ్లో మనం చూస్తూ ఉంటాం. వయోవృద్ధులు కనిపిస్తూ ఉంటారు. బాగా భయంకరంగా ఏదైనా వ్యాధిగ్రస్తంగా ఉన్నోళ్ళు. ఇప్పుడు మనకు వచ్చేసి ఇక్కడ ఆంధ్ర సమయంలో అప్పుడు వచ్చేసి మనకు డొక్కల కరువు అని చెప్పేసి అని వచ్చింది ఒకసారి. ఆ సమయంలో ఏవైనా ఫోటోలు తీసిన ఫోటోలు మీరు చూస్తే ఏమీ లేకుండా పూర్తిగా శరీరంలో ఎలాంటి కొవ్వు పదార్థాలు కానీ మాంసకృతులు కానీ లేకుండా బొక్కలుగా అయిన మనుషుల శరీరాలు ఫోటోలుగా మీకు కనిపిస్తాయి. అంత బక్కగా అయిపోయినా కానీ ప్రాణం పడిపోదు. కేవలం ఎందుకు? చర్మము ఉంది గనక. అంటే వాళ్ళు ఆకలితోటి ఉన్నంత మాత్రాన చర్మం ఉండదు గనక వాళ్ళ శరీరం పడిపోదు. ఇది ద్వాపర యుగంలో సాధ్యమైంది. అంటే ద్వాపర యుగంలో ఆకలితోటి ఉన్నా కానీ శరీరం పడిపోదు. ఆ క్షుబ్బాధ అని చెప్పేసి అని వాళ్ళు స్వయం నియంత్రణతోటి వాళ్ళు ఎందుకని చెప్పేసి అంటే భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్ములు కావచ్చు, బలరామ స్వామి కావచ్చు, ఇంకా మహానుభావులు ఎంతో మంది కావచ్చు, దేవతలు మన భూమిపైన అప్పుడు ప్రత్యక్షంగా మానవులతోటి కలిసి జీవించిన కాలం అది. పంచభూతాలు అంత శుద్ధిగా, అంత శాంతంగా, అంత కైవల్యంగా ఉన్నాయి. ఎలాంటి పంచభూత దోషాలు కానీ కాలుష్యం కానీ లేని అత్యంత సువర్ణమైన సమయాలు ద్వాపర యుగం వరకు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇప్పుడు మనం వచ్చేసేసి 30 సంవత్సరాల క్రితము ఒకలాకుంది, ఇప్పుడు ఒకలాకుంది. మనం చిన్నప్పటికి ఇప్పటికి 30 సంవత్సరాల క్రితం మనం పుట్టినప్పటికీ మనకిప్పటికీ నదీ జలాలని మనం భయంకరంగా చూస్తున్నాం. కొన్ని వేల కోట్ల ఖర్చులు పెట్టేసినా కానీ గంగా నది అంత శుద్ధింగా కాలేదు. కరోనాలో అని చెప్పేసి ఒక వ్యాధి వచ్చినప్పుడు కర్మాగారాలు ఎప్పుడైతే బంద్ చేసినామో మనము అత్యంత ఉన్నతంగా శుద్ధి అయిపోయింది గంగామాత. గంగామాతకు మనం ఎంత విలువిస్తున్నాం అనేది మనం ఇక్కడ మెన్షన్ చేసుకుందాం. అంటే జీవుడికి పాప భీతి కానీ ప్రపంచం పట్ల ఒక విధేయత కానీ లేకుండా మనం బతుకుతున్నాం. ద్వాపర యుగంలో అది లేదు గనక వాళ్ళు ఏ కొండ ప్రాంతాలకు పోయినా కానీ ఎక్కడ పోయినా కానీ అక్కడనే కూర్చొని వాళ్ళు విశేషంగా సంవత్సరాల పడి సాధన చేసేసి ఆ దేవీ దేవతల కైవల్య ప్రసాదాన్ని వాళ్ళు స్వీకరించగలిగారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత మనకు త్రేతాయుగం. ఈ త్రేతాయుగంలోనే మనకు శ్రీరాములు వారు మనని
ఇక్కడ వచ్చేసి ఆదుకోవడానికి వచ్చారు అనమాట. త్రేతాయుగంలో మనకు వచ్చేసి మాంసగ్రస్త ప్రాణులు, రావణ బ్రహ్మ లాంటి మహానుభావులు, నేను మరీ చెప్తున్నా, రావణ బ్రహ్మ స్వామిని నేను మహానుభావులే అంటున్నాను, కానీ నేను శ్రీరాములకే మద్దతు చూపిస్తాను. హనుమంతుల వారి మీదనే నాకు అభిమానం ఉంది. కానీ రావణ బ్రహ్మ మాత్రం చిన్న సాధకులు గారు. ఆయన గుణదోషాలు ఏమనంటే ఉన్నాయి, అది వేరే విషయము. కానీ అపారమైన కరుణా సింధు, మన కోసం అని చెప్పేసి అని కూడా చాలా చేసిన విషయాలు ఉన్నాయి రావణ బ్రహ్మ గురించి. ఒకసారి నేను వీడియో కూడా చేయడానికి ప్రయత్నం చేశాను, కానీ ఇది ఎలిగేషన్ ఏమైనా అవుతుందేమని చెప్పేసి అని నేను అవుతున్నాను అనమాట. రావణ బ్రహ్మ ఆయన చేసిన తపస్సు అనేది సప్తమహ ఋషుల కూడా అసలు తపస్సు ఎట్లా చేయాలని, శివధ్యానం ఎలా చేయాలని, నువ్వు పిలిస్తే శివుడు ఎట్లా పలుకుతున్నాడు అని చెప్పేసి ఆయన దగ్గరికి వచ్చేసి నేర్చుకున్న విశేషాలు మనం ఎన్నోసార్లు విన్నాం. మనం అంత విశేషమైన సాధకుడు అనమాట. ఆయన కాలంలో మనకు ఈ కండ ఉంటే చాలు మనకు ప్రాణం నిలబడేది. అంటే అప్పుడు కూడా వీళ్ళకి ఎప్పుడు కూడా శరీరం మీద వ్యామోహం కానీ మాయ కానీ తింటేనే సాధన అవుతుంది అని చెప్పేసి అని లేదు. సాధన విశేషంగా చేసేసి సంవత్సరాల తడబడి కూసుంటే లేవకుండా సంవత్సరాల తడబడి చేసేవాళ్ళు. ఇప్పుడు మనము 3 గంటలు సాధన చేసినామంటే మనకన్నా పెద్ద సిద్ధుడే లేడని చెప్పేసి అనే స్థితి. కానీ అప్పుడు కూర్చుంటే లేవకుండా సంవత్సరాలు గడిచిపోయేది. మనము పురాణ ఇతిహాసాల్లో చూస్తూనే ఉంటాం. 10,000 సంవత్సరాలు, 20,000 సంవత్సరాలు, 5,000 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు ఒక్కొక్క మహానుభావులు ఇంతింత తపస్సు చేసిరా దేవి దేవతల కైవల్యం కోసం. మంత్రాది దేవత వచ్చేసి కృపా కటాక్షలతోటి ఏదైనా దీవించి వరం పొందే వరకు నేను లేవనని చెప్పేసి అట్లే కూర్చున్నారు అని చెప్పేసి అని ఎన్నో మనము చరిత్రలు మనం చూస్తూనే ఉంటాం అనమాట. అంత తీవ్రంగా ఇప్పుడు మనను పాలిస్తున్న ఇంద్రుడు కూడా అమ్మవారి సాధన కూడా అట్లే చేసిండు. 1000 సంవత్సరాలు అయినా చిన్న ఒక పువ్వులో కూర్చొని కూడా సాధన చేసిండు. ఇట్లా మనం చాలాసార్లు వింటూనే ఉంటాం. అందుకోసం చెప్పేసి అని వీళ్ళు కూడా ఇబ్బంది లేకుండా సాధన చేసిన వాళ్ళే. ఇక కృతయుగంలో ఎట్లా వచ్చేసేసి అస్థిగ్రస్త ప్రాణులు, అంటే వీళ్ళకి మాంసం పోయినా సరే కేవలం ఎముకల గూడు మిగిలితే వాళ్ళు కైవల్య ప్రాప్తిగా ఉండేవాళ్ళు. శరీరం పడిపోకుండా జీవశక్తి ఉండేది. ఇలాగనే నారద మహర్షి మహానుభావులు వచ్చేసి రత్నాకరుడు అని చెప్పేసి అని దొంగతనాలు చేసే మహానుభావుడు రత్నాకరుడు అని చెప్పేసి అని ఆయనను వచ్చేసేసి నాలుక తిరగకుండా రామారీమ అని చెప్పేసి అనిపించేసి 2 మర్రి చెట్ల మీద కొందరు కూర్చోబెడితే ఆయన మనోలగ్నం అయిపోయి అక్కడే తపస్సు ఉంటే వచ్చేసి ఆయన పైన మొత్తం ఉన్న కాడికి పుట్టలు కట్టి ఆయన శరీరం నుంచి మొత్తం ఉన్నగాడు కూడా సప్త ధాతువుల్లో ఎముకల గూడు తప్ప ఏదీ లేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎముకలు ఉంది, ఎముకల లోపల మజ్జ ఉంది. సప్త ధాతువుల్లో 2 మిగిలినాయి అనుకుందాం. ఎంటికలు ఊడిపోయినాయి, కోర్లు ఊడిపోయినాయి, చర్మం పోయింది, మాంసం పోయింది, రక్తం పోయింది, అన్ని పోయినాయి, కింద మొత్తం పడిపోయింది. ఆయన అస్థిక మొత్తం ఉన్న కాడికి అట్లే మిగిలిపోయేంత వరకు అట్లే కూర్చొని బొక్కలుగా అయ్యేంత వరకు కూడా కూర్చొని అట్లే సాధన చేసిండు. కారణము దొంగతనం చేసి తిండి తిని ఆ శరీరాన్ని పెంచింది గనక ఆ శరీరం మొత్తం కూడా జీర్ణమయ్యి భూమిలో కలిసేంత వరకు కూడా శ్రీమన్నారాయణ కృపా కటాక్షాలు కనిపించలేదు. బాగా గుర్తుపెట్టుకోండి, మనం చేసే కర్మ ఎంత ఉంటే అంత కర్మ తేరేంత వరకు భగవంతుని కృపా కటాక్షాలు రావని మనకు వాల్మీకి మహర్షి యొక్క జీవితమే, ఆయన సాధన, ఆయన విధానమే మనకు పెద్ద కనువిప్పు. మనము చేస్తున్నది ఏంది అనేది, మన భూతకాలం, మన గడిచిన కాలంలో మనం చేసినది ఏంది అనేది, మన సాధన మార్గంలో మనకి ఎంత అడ్డంకులుగా ఉంటాయి అనేది మనం వాల్మీకి మహర్షి యొక్క జీవిత చరిత్ర నుంచి నేర్చుకోవాలి. ఆయనకు తెలివచ్చిన ప్రసంది ఇవే దుర్మార్గమైనవి, దోపిడీలు, దొంగతనాలు ఇట్లాంటివి చేసిండు గనక పూర్తిగా శరీరం మొత్తం ఉన్న కాడికి గూడంగా భూమిలో కలిసిపోయేంత వరకు శ్రీమన్నారాయణ వచ్చి కనిపించలేదు. బొక్కలుగా ఉన్నప్పుడు వచ్చేసి ఆయన కనిపించిండు. పరమజ్ఞాని అయిపోయిండు. రాముల వారు ఉన్నప్పుడే రామాయణం గురించి రాసిండు. మనం ఇప్పుడు వచ్చి ప్రతి ఒక్కరు వేద మంత్రాలు కావచ్చు, రకరకాల స్తోత్రాలు కావచ్చు, పఠనాలు కావచ్చు, ఏదైనా సరే మనము చదువుకుంటున్నాము అని చెప్పేసి అంటే ఆ మహానుభావుల భిక్ష. ఆయననే ఫస్ట్గా స్తోత్రము అనే దానికి 16 అక్షరాలు ఉండాలి అని చెప్పేసి అని 2 స్తోత్రాలు ఒక 2 లైన్లు కలిపేసి ఒక మంత్ర స్వరూపం అని చెప్పేసి అని ఆయన మొదటి ఆది కవిగా మనకొక విధానం అనేది మనకు ప్రసాదించిన మహానుభావులు. గుర్తుపెట్టుకోండి, ఇది బ్రహ్మజ్ఞానం అని చెప్పేసి అంటే, ఇది కైవల్యం అని చెప్పేసి అంటే ఆయన పూర్తిగా ఆయన మీద
పుట్టగట్టిపోయి బొక్కలు బొక్కలుగా అయ్యేంత వరకు కూడా భగవంతుడు దర్శనం కాలేదు. భగవంతుడు దర్శనం అయిపోయిన తర్వాత సంపూర్ణమైన దేహ సౌష్టం అనేది ఆయనకు ప్రాప్తించింది. అందుకోసం అని చెప్పేసి అని ఇప్పుడు మీకు నేను వెనకాల నుంచి ముందలికి చెప్పనీకే ప్రయత్నం చేసిన అనమాట. ముందు కలియుగము, ఇప్పుడు మనం ఉంటున్నది, తర్వాత వచ్చేసి ద్వాపరయుగము, ద్వాపరయుగం తర్వాత త్రేతాయుగము, కృతయుగము. ఇట్లా మనకు వెనకాల నుంచి ముందలికి వెళ్ళేసి మీకు వివరంగా సాధకులు ఎలా సాధన చేసేవాళ్ళు, వాళ్ళు సాధన చేసుకోవడానికి ఎలాంటి వనరులు అవసరం వచ్చేవి, వాళ్ళ విధానాలు ఎట్లా వచ్చేవి అనేది మీకు నేను తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. అయితే ఇంకొకటి ఏంటి అని చెప్పేసి అంటే గురుకులాలు, పర్ణశాలలు కూడా ప్రపంచానికి దూరంగా ఇప్పటికీ దాదాపుగా ఇప్పుడు వచ్చేసి ఒక 200-300 సంవత్సరాల కింద బ్రిటిష్ కాలం మనని పారించడానికి వచ్చేంత వరకు కూడా మనకు విశేషంగా విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. విశ్వవిద్యాలయాలు అవి ప్రపంచానికి కొద్దో గొప్ప దూరంగానే వాళ్ళ సాంప్రదాయాలను బట్టి వాళ్ళ విధానాల బట్టి అమూల్యమైన సాధన మార్గాలు ఉన్నాయన్నమాట. జగద్గురు శంకరాచార్యులు మనకు 1,25,000 మార్గాలు ఉన్నాయి అని చెప్పేసి యోగతారావళిలో చెప్పారు. ఎవరైనా సరే ఇప్పుడు మనకు శ్రీశైలంలో కూడా పంచమఠాలు అని చెప్పేసి అవన్నీ కూడా విశ్వవిద్యాలయాలు. అలంపూర్ జోగులామ దగ్గర కూడా అమ్మవారి దగ్గర ఉన్నది కూడా అదొక విశ్వవిద్యాలయమే. అక్కడ వాళ్ళు ఎవరెవరు ఎలాంటి విద్యాభ్యాసాలు ఎప్పుడెప్పుడు చేశారనేది కూడా ఇప్పటి కూడా అమ్మవారి మందిరం కాకుండా బాలబ్రహ్మేంద్ర స్వామి మందిరం దగ్గర కుడిపక్క లోపలికి వెళ్తుంటే కుడిపక్క ఆ మహానుభావుల శిలలు మనం చూసేసి తెలుసుకోవచ్చు కావాలి అని చెప్పేసి అంటే. ఇదంతా కూడా వాళ్ళ మార్గాలను బట్టేసి వాళ్ళ వాంగ్మయం మొత్తం ఉన్నగా నేర్చుకోవడానికి గురుకులాలు అని చెప్పేసి ఉండేవి. ఆ గురుకులాలలో ఎవరి పిల్లలైతే చదువుకుంటున్నారో వాళ్ళు సేవించే వాళ్ళు, శిష్యులు కూడా బయటకు వచ్చి భిక్షగా 5 ఇండ్ల నుంచి భిక్షగా తీసుకొని పోయి వాళ్ళు స్వయం పాకం చేసుకొని వాళ్ళు పొట్టకు క్షుబ్బాదద్వాలు తీర్చుకునేవాళ్ళు. ఇప్పుడంటే వండిన అన్నం పెడుతున్నారు, కానీ ఇంతకు ముందుకు భిక్ష అని చెప్పేసి అంటే మాత్రం ముడిసరుకే ఇచ్చేవాళ్ళు. వీళ్ళే దాన్ని శుద్ధి చేసుకొని వండుకొని భగవంతునికి వచ్చేసి నివేదన చేసి ప్రసాదంగా స్వీకరించేవాళ్ళు సాధకులు. 5 ఇండ్లు మాత్రమే భిక్ష చేయడానికి అనుమతి కూడా ఉంది అనమాట. ఇది ప్రధానమైంది. ఎప్పుడు కూడా ఫలభక్షాలు ఏవైనా ఉంటేనే తీసుకోవాలి, లేదని చెప్పేసి అంటే కేవలము ఏదైతే ఉందో దాన్ని రా మెటీరియల్ ఆ పౌడర్ తీసుకొని పోవాలి, పిండిని, తర్వాత వచ్చేసి మనకు రొట్టెలు చేసుకొని తినాలి, లేదంటే బియ్యం తీసుకొని పోవాలి, వండుకొని తినాలి. వండిన పదార్థాలు కాకుండా ఇట్లా ఇచ్చేవాళ్ళు భిక్ష ఇంతకు ముందు. ఇప్పుడు వచ్చేసి మనం వండుకున్న తర్వాతనే మనం భిక్ష తీసుకొని తింటున్నాం, అది వేరే విషయం. ఇది సాధనా విధానాలలో వచ్చే విధానాలు, మార్పులు, యుగాధర్మాన్ని బట్టేసి సాధన విధానాలు కూడా మారుతాయి. ఇప్పుడు మరి మనం వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మనం ఏం చేయాలనేది కూడా మీరు ఇక్కడ ఆలోచించాల్సిన విషయం. కనీసంలో 24 గంటల్లో నా కోసం అని చెప్పేసి నేను బతుకుతా అని చెప్పేసి అని, భగవంతుడి కోసం అని చెప్పేసి అని కనీసం 4 గంటలు పెట్టండి. 3 గంటలు సాధన చేయండి, 1 గంట వ్యాయామం చేయండి. ఆ 1 గంట కూడా వ్యాయామం ఉదయం అరగంట, సాయంత్రం అరగంట చేయండి. మన ఛానల్లో కూడా సాధ్యమైనంత త్వరగలోనే ప్రతిరోజు ఉదయం 1 అరగంట, సాయంత్రం 1 అరగంట లైవ్లో యోగాసనాల గురించి కానీ, సాధన విధానానికి సంబంధించిన ఆసనాలు కానీ, వ్యాయామాలు కానీ ఇవన్నీ కూడా మీకు దగ్గర చేసే ప్రయత్నం నేను చేస్తాను. తప్పకుండా అందరూ కూడా ఏదైనా ఒక కొద్దో గొప్ప యుద్ధ విద్య నేర్చుకోండి. మిమ్మల్ని మీరు సెల్ఫ్గా మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి. మీ తర్వాత తరానికి ఏదైనా ఒక ఉపద్రవం వస్తే కాళ్ళకు పని చెప్పకుండా భుజబలానికి కళ్ళతోటి ధైర్యంగా చెప్పేటట్టు మీరు తయారు చేయండి. పిల్లలకు తప్పకుండా ఏదైనా ఒక యుద్ధ విద్య నేర్పించండి. కత్తిసాము కావచ్చు, కర్రసాము కావచ్చు, చేతులతోటి కాళ్ళతోటి దేనితోటైనా కానీ సమాధానం చెప్పేటంత ధైర్యవంతులుగా తయారు చేయండి. భారతదేశానికి అత్యంత చైతన్యమైన స్వరూపాలుగా మీరు తయారు చేసే శక్తి మీ దగ్గర ఉంది. మీరు గుర్తించండి. మన తర్వాత తరాన్ని తయారు చేయాల్సిన బాధ్యత మీ మీదనే ఉంది. దీని సంకల్పం పెట్టుకొని మన పిల్లల భవిష్యత్తు మనమే తీర్చిదిద్దాలి గనక తప్పకుండా వారములో కనీసం 3-4 రోజులు మనకు తప్పకుండా ఉదయం కానీ సాయంత్రం కానీ ఒక టైం టేబుల్ పెట్టేసి భగవంతుడికి దగ్గర చేయండి. ప్రతిరోజు వచ్చి సాయంత్రం వచ్చేసి అరగంట సేపు పూజలు కానీ జపాలు కానీ చేపించండి. మందిరానికి తోలించండి. యుద్ధ విద్యలు లాంటివి నేర్పించండి. వాళ్ళు స్వయం సిద్ధిగా వాళ్ళని తయారు చేసేసి నవరత్నాలను మీరు తయారు చేయడానికి ప్రయత్నం చేయండి.
ప్రయత్నం చేసేసి ఈ జాతిని మీరు ఉద్ధరించడానికి ప్రయత్నం చేయండి. ఇది మీ పైననే ఆధారపడిన విషయం, మీ బాధ్యత కూడా గుర్తించే ప్రయత్నం చేయండి సాధకులారా, మిత్రులారా. నేను మీ సాధక్ మహేష్, తాంత్రిక పాఠశాల, నర్మదేహర్, నమ శివాయ. నాగురోరధికం నాగురోరధికం నాగురోరధికం. శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ శరణం మమ.